Mast Time Pass with Kajal and Chaitu only on ETV Plus. Welcome to the brand new episode with Kajal and Chaitu. Mast Time Pass కోసం వెయిట్ చేస్తున్నారు. మీ అందరికి టైం పాస్ చేయడానికి కాజల్ ఇంకా చైతు వచ్చేసారు. ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చేసి హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. ఎంజాయ్ చేస్తున్నారు, రిజల్ట్స్ వచ్చేసి హ్యాపీగా సుకూన్ గా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇవాళ చైతు కాజల్ డిసైడ్ అయిపోయారు మీ అందరికి ఎగ్జామ్ పెట్టాలి అని చెప్పేసి. చాలా కష్టమైన అమ్మో ఎట్లాంటి ఎగ్జామ్ పెడతారో బాబోయ్ ఈ క్వశ్చన్ కి ఏం ఆన్సర్ చెప్పాలో అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అట్లాంటి క్వశ్చన్స్ అడగాం కదా, చాలా క్రేజీ సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాం అనమాట. అండ్ మా క్వశ్చన్స్ ఎంత వియర్డ్ గా ఉంటాయో మీ ఆన్సర్స్ అంతకంటే వియర్డ్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాజల్ పక్కన కూర్చొని మస్తు టైం పాస్ చేసే యాంకర్ పేరేంటి? చైతు రైట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ మేము అడగబోతున్నాము. ఇవాళ మన షోలో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేసి చాలా సింపుల్ క్రేజీ ఎగ్జామ్ పెట్టబోతున్నారు చైతు ఇంకా కాజల్. ఆ ఎగ్జామ్ తో మస్తు టైం పాస్ అందించబోతున్నారు. మస్తు టైం పాస్ షో రెగ్యులర్ గా చూసే వాళ్ళకి ఎగ్జామ్ అయితే చాలా ఈజీ. నాట్ ఓన్లీ మస్తు టైం పాస్, ఇంకా వేరే క్రేజీ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగచ్చు. సినిమాలకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగచ్చు. 3 క్వశ్చన్స్ అయితే మేము టక అడుగుతాం, మీరు టక సమాధానం చెప్పేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు నేను కాజల్ టక 3 క్వశ్చన్లు అడుగుతాను. కాజల్ టక ఆన్సర్ చేస్తుందో లేదో చూద్దాం. ఓకే, మస్తు టైం పాస్ ఎన్నింటి నుంచి ఎన్నింటి దాకా? 5 నుంచి 6 వరకు, మండే నుంచి సాటర్డే వరకు వస్తుంది. 2 ఆన్సర్లు ఇవ్వకూడదు, ఒక ఆన్సర్. ఓకే, ఓవర్ ఎక్సైట్మెంట్ చేయొద్దు. మస్తు టైం పాస్ వచ్చే ఛానల్ పేరేంటి? ఈటీవీ ప్లస్. మస్తు టైం పాస్ లో యాంకర్ల పేరేంటి? కాజల్ ఇంకా చైతు. రైట్ ఆన్సర్. కాజల్ ఇప్పుడు మస్తు టైం పాస్ ఎగ్జామ్ లో పాస్ అయిపోయింది. అలాగే ఇంకో క్వశ్చన్స్. ఓకే, ఇంకా మళ్ళీ అయిపోయింది, నీ ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు నేను అడుగుతాను. సరే అడుక్కో. నాగార్జున చిరంజీవి కలిసి యాక్ట్ చేసిన సినిమా పేరేంటి? స్టైల్ లో నాగార్జున చిరంజీవి ఉన్నారు. ఓయా కరెక్ట్ చేతు, ఇద్దరు క్యామియో చేతు. యాక్చువల్ గా ఈ క్వశ్చన్ నన్ను చైతు ఇందాక అడిగాడు అనమాట. నేను ఆలోచిస్తూ ఉన్నాను మంజునాథనా అదా ఇదా అంటుంటే నీకుందులే అన్నాడు. షోలో నేనే అడిగేసి ఆన్సర్ చెప్పించేసుకున్నా. తెలివితేటలమ్మా, తెలివితేటలు అన్ని కూడా ఎక్కడ ఇజ్జత్ పోద్దా అని చెప్పేసి భయపడిపోయి ముందే అడిగేసింది. ఇజ్జత్ కాపాడుకుంది. అయినా కాదు ఇజ్జత్ పోతూనే ఉంటుంది, మీ అందరికీ తెలిసింది. ఇప్పుడే పోయింది, సరే చెప్పేసుకుని ఇజ్జత్ తీసేసుకుంది. నేను ఫ్రాంక్ గా ఉంటానబ్బా, నిజాయితీగా నిజాలే చెప్తూ ఉంటాను. చేతులా చీటింగ్ చేయను. సెకండ్ క్వశ్చన్ ప్లీజ్. సెకండ్ క్వశ్చన్, కాజల్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? మటన్ బొక్కలు పాయ. అదేంటో అంతసేపు ఆలోచించా, టక్కుమని చెప్తావేమో అనుకున్నా. చెప్పంగా టక్కుమనే. నెక్స్ట్ క్వశ్చన్, కాజల్ ఫేవరెట్ హీరో పేరేంటి? సూర్య. ఎస్, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాం అనమాట. చైతు గురించి చాలా మంది బాగా అబ్జర్వ్ చేసి, కాజల్ గురించి బాగా చాలా మంది అబ్జర్వ్ చేసి ఉంటారు కదా. ఎస్, వాళ్ళ గురించి మా గురించి తెలుసుకున్నారు కదా. సో మా గురించి కూడా చాలా పర్సనల్ క్వశ్చన్స్ కూడా అడుగుతాము. సో మీరు ఆన్సర్ చేయడానికి రెడీ అయిపోండి. అండ్ ఇప్పుడు మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ కోసం స్పెషల్ గా ఒక క్వశ్చన్ అడిగేసి చేతు. ఓకే, మస్తు టైం పాస్ షో డైరెక్టర్ పేరేంటి? మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేయండి, అక్కడ మీ కమెంట్స్ ని పోస్ట్ చేయండి, మేము మీకు రిప్లైస్ ఇస్తాము. అలాగే మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కనుక మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదా టెక్స్ట్ మెసేజ్ అయినా చేయొచ్చు. సూపర్ గా ఉంటుంది. అంతే, మీరు కూడా కరెక్ట్ అయిపోతే మేము ఫుల్ ఖుషి అయిపోతాం. అంతే. అలాగా చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళలో ఇప్పుడు మనం కాల్ చేయబోతున్నాం అనుషాకి. లెట్స్ కాల్ అనుష. అనుష అనగా నీకేం గుర్తొస్తుంది చేతు? ఏ గుర్తొస్తుంది? ఏ ఫర్ అనుష. నాకు కూడా ఏనే గుర్తొస్తుంది, ఎందుకంటే లాస్ట్ లో కూడా ఏనే వస్తుంది కాబట్టి. హాయ్ అనుష. హాయ్, వెల్కమ్ టు మస్తు టైం పాస్. యా థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? నేను చాలా 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 బాగున్నా. అబ్బా సూపర్. నాకు హాయ్ చెప్పవా? హాయ్. ఎక్కడి నుంచి అనుష? నేను ఇంటి నుంచి, చిత్తూరు, తిరుపతి. నీ ఇంటి నుంచా? నేను ఇంకా అనుకున్నా. నాకు విషయం తెలుసా, ఇవాళ నాకు పెళ్లి చూపులు అయింది. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చూపులు ఎక్స్పీరియన్స్ చెప్పేసాయి. ఎట్లా అయింది? నువ్వు పాల గ్లాస్ తీసుకెళ్ళావా, లేకపోతే ఏం తీసుకెళ్ళావు, ఏం పట్టుకెళ్ళావని? పాల గ్లాస్ ఎందుకు తీసుకెళ్తాము? పెళ్లి కొడుకు పాలు తాగుతాడు అనుకో, టీ తాగాడు అనుకో, అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ పాలు తాగుతారు అనుకో. కవరింగ్ కాదు. నువ్వు చెప్పు అనుష, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, ఎలా జరిగింది పెళ్లి చూపులు? నా ఎక్స్పీరియన్స్ ఇంకేం చేయాలి, గొమ్మనే తల వంచుకొని వెళ్ళి అబ్బాయిని కూడా చూడకుండా టీ ఇచ్చేసి వచ్చి కూర్చుంటా. చూసావా మస్తు టైం పాస్ నీకు ఎంత హెల్ప్ చేసిందో? చూడలేదంట. అవునా, మస్తు టైం పాస్ చూసి నేర్చుకున్నావా? ఇలా తల దించుకుని వెళ్ళాలి, టీ పెట్టేసి అబ్బాయిని నిన్ను చూసి తెచ్చుకున్నా. నేను చూసా, మన ఎపిసోడ్ లో చేసినాం కదా కాజల్ పెళ్లి చూపులు లైవ్ గా. నేను పెళ్లి కొడుకుని బాగా చూసాను కదా, మరి అది నేర్చుకోలేదు ఎందుకు?
కళ్ళల్లో కళ్ళు పెట్టి ట్రైనింగ్ ఇవ్వండి. ఈ రోజు ట్రైనింగ్ ఇస్తే నేను ఇంకోసారి నేర్చుకుంటా మరి. ఓకే, ఈ పెళ్లి చూపులు ఓకే అవ్వలేదా? ఓకే ఓకే అయిపోయినా, ఇంకెందుకు? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. ఒకసారి హాయ్ చెప్పాలి చెప్పండి. జగదీష్ కి. పేరు పేరు జగదీష్ మీ కాబోయే ఆయన కాబోయే ఆయన. జగదీష్. సరే, అయ్యో, నేను చెప్పడం కన్నా నువ్వు అలా సిగ్గుపడుతూ హాయ్ చెప్తే ఇంకా బాగుంటుంది. ఏది ఒకసారి సిగ్గుపడుతూ హాయ్ చెప్పు. హాయ్ జగదీష్. అంతేనా, ఇంకేం చెప్పవా? అంతే, ఇంకేం లేదు. ఏ అంతే, ఇంకా రావు మాటలు, ఇంకొన్ని రోజుల్లో వస్తుంది. ఆ తర్వాత ఫోన్లు ఎప్పుడైతే ఫోన్లు స్టార్ట్ అయితే అప్పుడు వస్తాయి. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, లవ్ యూ, టేక్ కేర్, మిస్ యూ అమ్మా, అవన్నీ కూడా కంటిన్యూ అంతే, అవుతాయి. అది అంతే. ఎనీవేస్ హార్దిక్ కంగ్రాచులేషన్స్. మస్తు టైం పాస్ షోలో Thank పెళ్లి you. చూపుల నేను ఒక జోక్ చెప్పాలి. చెప్పు ప్లీజ్ చెప్పు. ప్లీజ్ చెప్పు చీమా ఎలిఫెంట్ జోక్. చెప్పు. ఓకే. ఒక చీమా ఎలిఫెంట్ ఆ రోడ్ లో ఒక చీమ వస్తూ ఉంటుంది. Okay. ఎలిఫెంట్స్ వచ్చి రౌడీని తరుముకుంటాయి. ఓకే. ఎలిఫెంట్ రౌడీని తరుముకుంటాయి. అప్పుడు ఎలిఫెంట్ వచ్చి సేవ్ మీ అని అరుస్తుంది. ఓకే. ఇంకా చీమ ఏం చేస్తుంది సేవ్ చేయడానికి ఎలిఫెంట్ ని? ఆ దొంగలు నేను చెప్పనా? చెప్తాడు. ఆ దొంగల ముందు వెళ్ళి తొడగొడుతుంది. కాదు తప్పు. నేను చెప్పనా? చెప్తాడు. నా వెనక దాక్కో నువ్వు, నేను చూసుకుంటా అని చెప్తుంది. నీకు వరల్డ్ కప్ ఇవ్వాలి. Thank you very much. దీనికా? బాగుంది జోక్. సరే, జోక్స్ పక్కన పెడితే మనం మస్తు thank టైం you. పాస్ లో ఎగ్జామ్ పెడుతూ ఉన్నాము. మస్తు టైం పాస్ ఎగ్జామ్ ఇది. ఓకే. నువ్వు ఏం చదువుకున్నావు ఇప్పుడు దాకా? నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎంటెక్ లోకి అడుగు పెట్టా. వెరీ గుడ్. ఇన్ని ఎగ్జామ్స్ అటెండ్ అయ్యి ఉంటావు, కానీ మస్తు టైం పాస్ ఎగ్జామ్ నీకోసమే ఎక్స్క్లూజివ్ గా ఈ రోజు మస్తు టైం పాస్ లో జరుగుతుంది. కాజల్ నేను కలిసి 3 క్వశ్చన్స్ అడుగుతాం. 3 క్వశ్చన్స్ కి రైట్ ఆన్సర్ చెప్పాలి. ఓకే ఓకే. ఏంటి జీకే క్వశ్చన్స్ అడుగుతారా ఏంటి? మస్తు టైం పాస్ క్వశ్చన్స్ అడుగుతాము. ఓకే. మన షోకి సంబంధించిన క్వశ్చన్స్. ఓకేనా? నువ్వు చూస్తుంటావుగా రెగ్యులర్ గా. ఓకే, చూస్తుంటా. చైతు గురించి నా గురించి అందుకేగా మెసేజ్ చేశాను. ఎగ్జాక్ట్లీ. సో ఎవ్రీ ఎపిసోడ్ ఫాలో అయితే ఈ క్వశ్చన్స్ చాలా ఈజీ నీకు. ఓకే. ఓకే, అండ్ ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగేస్తున్నా. ఓకే. చైతుకి ఒక పేరు అంటే బాగా ఇష్టం. ఆ పేరుతోనే ఎక్కువ ప్రాంక్ కాల్స్ చేస్తూ ఉంటాడు. ఏం పేరు అది? క్లూ కావాలి, క్లూ. నా ఫేవరెట్ సింగర్ పేరు కూడా అదే. అబ్బాయి గుర్తురావట్లే. అయ్యో, ఓడిపోయిన అయితే నువ్వు. నువ్వు చెప్తే మీరే ఆన్సర్ చెప్తే నీకు 10 చాక్లెట్స్ ఇస్తా. ఏమిస్తావు? 10 చాక్లెట్స్ ఇస్తుందంట. 10 చాక్లెట్స్ ఇస్తా. నేను ఆన్సర్ అది డైరీ మిల్క్ కేక్ ఇస్తాను. వావ్ యా. సరే అయితే నేను చెప్పేస్తున్నా. ఓకే, రీసెంట్ గా మొన్నే కాల్ చేశాడు కార్తిక్. కార్తిక్, నైస్ నేమ్. కార్తిక్. Nice ఓకే, name సో అంట. సరే, ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేదు, మరి వదిలేద్దామా? సెకండ్ క్వశ్చన్ కూడా అడగమా? హలో, ఫెయిల్ అయిపోయింది అక్కడ. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయకపోతే ఊరికే ఎక్కడ ఇంకా? అబ్బా, కొత్త పెళ్లి కూతురు, పెళ్లి చూపులైంది, టెన్షన్ పడింది కదా. అంటే మీరు అలా అంటుంటే నాకు సిగ్గేస్తుంది. అయ్యో. పెళ్లి అంటేనే సిగ్గు వచ్చేస్తాము కదా నీకు ఇంకా. పెళ్ళైన తర్వాత ఎలాగో అంతే. సిగ్గుపడలేవు కాబట్టి ఇప్పుడే పడాల్సిన సిగ్గంతా పడిపో. పెళ్లికి ముందు అమ్మాయిని సిగ్గుపడాలి, పెళ్లి తర్వాత అబ్బాయిని సిగ్గుపడాలి. పెళ్లి తర్వాత అబ్బాయిలు ఎందుకు సిగ్గుపడాలి? అంటే అమ్మాయి భయపడి అబ్బాయి సిగ్గుపడాలి. అబ్బాయి భయపడి సిగ్గుపడరు. అనవసరంగా పెళ్లి చేసుకున్నా సిగ్గుపడాలి. అమ్మాయికి భయపడి అబ్బాయి తలంచుకోవాలి. అంతే. ఓహో, పెళ్లికి ముందు అమ్మాయి తలంచుకోవాలి, పెళ్లి తర్వాత అబ్బాయి తలంచుకోవాలి. అంతే. సూపర్. అయిపోయాడు మీ ఆయన, చూస్తున్నాడు ఎపిసోడ్. హాయ్ కూడా చెప్పినావు, హాయ్ జగదీష్ అన్నావు కదా. మా వాడు రెడీ అవుతాడు, రేట్ చేయను అలాగే. సెకండ్ క్వశ్చన్ అడగనా? ఈ క్వశ్చన్ పెట్టి నాకు ఎందుకు? చైతు ఫేవరెట్ ఫీమేల్ సింగర్ ఎవరు? ఫీమేల్ సింగర్ ఎవరు? ఏంటి అసలు మాకు ఎగ్జామ్స్ లో కూడా ఇంత టఫ్ క్వశ్చన్స్ ఇవ్వట్లేదు. అంటే నువ్వు నన్ను ఇంకా నన్నేం ఫాలో అవుతావులే. జగదీష్ నీ లైఫ్ లోకి వచ్చినాక జగదీషే ఉంటాడు. ఇంక మేము ఎక్కడ ఉంటాం? మా సింగర్లు మీకేం తెలుస్తుంది, మా పేర్లు ఏం తెలుస్తుంది మీకు ఇంకా. నేను సింపుల్ గా థర్డ్ క్వశ్చన్ అడిగేస్తా చెప్పేసి, ఓకేనా? ఓకే, మీ పేరు చెప్తాను. అదే అడగబోతున్నాను. మస్తు టైం పాస్ లో వచ్చే యాంకర్ల పేర్లు ఏంటి? దేవుడా, ఇప్పుడే గుర్తొచ్చింది, మళ్ళీ మర్చిపోయాను. హాసిని.
కాజల్ 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 చైతన్య 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 అంట. దీనికి మించిన ఇజ్జత్ ఏమీ లేదు. మా ఇజ్జత్ తీసినా తెలుసా, ఫస్ట్ కాల్ రే ఉంటే అడ్డంగా ఇజ్జత్ తీసినా తెలుసా. మేము ముడిసిపోయాం, మమ్మల్ని బాగా రెగ్యులర్ గా ఫాలో అయిపోతున్నారు. అసలు మా పేర్లు అడిగినా చెప్పేస్తారు, ఇది చెప్పేస్తారు, మా పేరు చెప్పలేదు నువ్వు. మీరు అర్థం చేసుకోవట్లేదు నన్ను. కామెడీ ఓ ఇప్పుడే పెళ్లి చూపులు అయింది, అందుకే ఆమె ఆనందం నుండి ఈ ఆనందాన్ని పక్కన పడేసింది. అర్థమైంది అక్క. ఎనీవేస్ హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ నీకు జగదీష్ కి ఇద్దరికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇన్ అడ్వాన్స్. బై బాయ్. ఫస్ట్ కాలర్ ఇజ్జత్ తీయించిన నా గురించి అడిగి, నా ఫేవరెట్ సింగర్ నా పేర్లు అని చెప్పేసి ఇజ్జత్ కి సవాల్. నీకు తెలుసు కదా నా ఫేవరెట్ సింగర్ ఎవరో, ఫీమేల్ సింగర్. నాకు ఇష్టమైన పేరు కార్తిక్ అని కూడా తెలుసు కదా. అయితే మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లో పోస్ట్ చేయండి. ఏంటి మళ్ళీ పోస్ట్ చేయాలా? ఆన్సర్స్ చెప్పేసిన తర్వాత ఇక్కడ వావ్ చైతు ఇస్ గ్రేట్ యా. ఇవాళ మాట్లాడుకుంటున్నాం, యాక్చువల్ గా ఏం మాట్లాడుకోవట్లేదు, క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మస్త్ టైం పాస్ ఎగ్జామ్స్, అన్ని ఎగ్జామ్స్ అయిపోయి మీరు బిందాస్ గా హాలిడేస్ తీసుకున్నారు. కానీ మాకు కుతూహలంగా ఉంది ఇంకో ఎగ్జామ్ పెట్టాలని. అందుకే ఇవాళ మేము కాల్ చేసిన వాళ్ళందరికీ ఎగ్జామ్ అండ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్. ఎందుకంటే ఈ ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్స్ కి మీకు ఆన్సర్ తెలిస్తే కనుక మీరు మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ కొట్టేసి అక్కడ మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయాలి. కాబట్టి అండ్ చైతు ఇప్పుడు నేను ఇంకో సింపుల్ క్వశ్చన్ అడగబోతున్నాను. చైతు నిన్ను అడుగుతాను ఫస్ట్. ఒకవేళ ఈ క్వశ్చన్ కి నువ్వు కనుక ఆన్సర్ చేస్తే ఏం లేదు, ఫన్ కాబట్టి ఎగ్జామ్ కాబట్టి పాస్ అయిపోయా అని చెప్పేస్తా అంతే. సరే ఇవాళ ఏం టాస్క్ వద్దులే. ఎందుకు టాస్క్ ఉన్నాయి? కాజల్ లాజిక్ క్వశ్చన్ అడగాలి, చైతు క్రేజీ క్వశ్చన్ అడగాలి, లాజిక్ క్వశ్చన్ అడగాలి, పనిష్మెంట్ తీసుకోవాలి. ఓకే కాసేపు అది కూడా జరగబోతుంది. ఎంత మంచోడివి చైతు, ప్రతి ఎపిసోడ్ లో ప్రతి రోజు నువ్వే అలాగే అనుకుంటున్నావు కదా. చూద్దాం ఈ రోజు కాజలా పనిష్మెంట్ తీసుకునేది, చైతునా చూస్తున్నావు అండి. అండ్ ఇప్పుడు ఏదో క్వశ్చన్ అడుగుతాను. ఏం క్వశ్చన్? చాలా సింపుల్ క్వశ్చన్ చైతు. ఏబిసిడీలు ఎన్ని? ఏబిసిడీలు ఎన్ని? ఏబిసిడీలు ఎన్ని అని అంటే ఏబిసిడీలు 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 26 కూడా అవ్వచ్చు. నీ క్వశ్చన్ క్లారిటీగా వినిపించలేదు కాబట్టి ఈ మూడిట్లో నీకు ఏది కావాలో తీసుకో. ఓకే క్వశ్చన్ అడిగా, ఏబిసిడీలు ఎన్ని? ఏబిసిడీలు 4. ఏబిసిడీలు 4 చెప్పాడు కానీ కాదు 5. ఏబిసిడిఈలు ఎన్ని అని అడిగాను నేను. 5 అని ఆల్రెడీ ఆప్షన్ లో ఇచ్చాను. అండ్ ఈ క్వశ్చన్ కి క్రెడిట్ వెళ్తుంది మా కెమెరామ్యాన్ కి. సో కెమెరామ్యాన్ కోసం చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కూడా కాల్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే రాజేష్. లెట్స్ కాల్ రాజేష్. రాజేష్ కి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుదాం? సింపుల్ క్వశ్చన్స్ అడుగుదాం. కాజల్ జుట్టు ముడేసుకుంటుందా, జుట్టు వదిలేస్తుందా? అప్పుడప్పుడు ముడేసుకుంటుంది, అప్పుడప్పుడు వదిలేస్తుంది. ఎందుకు నా గురించి నీ గురించి అడుగుతాను. నమస్కారం. హాయ్ రాజేష్. హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఫైన్, యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు రాజేష్? వర్క్, కార్పెంటర్ వర్క్ చేస్తుంటాం. కార్పెంటర్ వర్క్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కోరమల్ల, కరీంనగర్ డిస్ట్రిక్ట్. కొరమల్ల. కొరమల్లనా వరమల్ల? CORUMALLA. కోరమల్ల. ఓకే. ఇవాళ మస్త్ టైం పాస్ లో మస్త్ టైం పాస్ ఎగ్జామ్ నడుస్తుంది. ఏంటి మేడం క్వశ్చన్? సరే నీకు నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి? ఆకాశంలో లెక్క పెట్టనండి, అనంతం. నెక్స్ట్ క్వశ్చన్, వర్షం ఎక్కడి నుంచి పడుతుంది? పై నుంచి. రైట్ ఆన్సర్. గాలికి ఏముంటుంది? ఏముంటది పైన? పైన ఏముంటుంది? పైన ఆకాశం ఉంటుంది. రైట్ ఆన్సర్. పాస్ అయిపోయారు మస్త్ టైం పాస్ ఎగ్జామ్. కంగ్రాచులేషన్స్ రాజేష్. థ్యాంక్ యూ. యు వెల్కమ్. మమ్మల్ని నువ్వు ఏదైనా క్వశ్చన్ అడగాలంటే అడగచ్చు, మాకు కూడా ఎగ్జామ్ పెట్టచ్చు. ఒకళ్ళకు హాయ్ చెప్పాలి. ఎవరికి? ఇది పెద్ద ఎగ్జామ్ మాకు నిజంగా. అఖిలకు. అఖిలకి స్పెషల్ గా. అఖిల మీ చెల్లియా? కాదు. ఎవరు? ఎవరు? ఎల్లు. ఎల్లా. AOVE. LOV love అఖిల. I love you అఖిల. ఏయ్ ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి? 6 months. 6 months. ఓకే ఓకే. సో 6 ఇంకో 6 months అయిన తర్వాత మళ్ళీ కాల్ చేసి మళ్ళీ చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. బై బై. థ్యాంక్ యూ. అండ్ రైట్ నౌ మస్త్ టైం పాస్ ఎగ్జామ్ లో కాజల్ ఇంకో క్వశ్చన్ అడగబోతున్నా నేను. కాజల్, గాలి వస్తే ఏం ఊగుద్ది? గాలి వస్తే అన్ని ఊగుతాయి. ఓగో కాజల్. ఊగుతాయి చేతు. చెప్పరా? గాలి వస్తే నీ పళ్ళు ఊగుతాయా? ఊగలేవు. నీ ముక్కు ఊగుద్దా? ఊగలేదు. నేను వేసుకున్న బట్టలు ఊగుతాయిగా. అన్ని అన్నావు కదా నువ్వు. అన్ని అంటే అన్ని ఊగవు కదా. ఓడిపోయింది కాజల్, ఓడిపోయింది. కాజల్కి ఇప్పుడు మనం పనిష్మెంట్ ఇవ్వబోతున్నాం. అది నువ్వు ముందు చెప్పలేదు. అన్ని ఊగుతాయి అంటే నేను బయటకు చెప్పా, లోపలికి చెప్పలేదు.
చెట్టు నిజంరా ఎగ్జాక్ట్లీ లోపలి ఇంట్లో ఉన్నది ఊగో కదా, ఇంటి బయట ఉన్న చెట్లు పుట్లన్నీ ఊగుతూ ఉంటాయి. ఓకే రైట్ వచ్చింది చేతు రిజిస్టర్ చేసుకున్నారు. ఆంటీ మీకు అర్థమైంది కదా, అంకుల్ మీకు అర్థమైంది కదా, అందుకే నవ్వుతున్నాను. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేయాలి కాబట్టి మీరు కూడా మా షోలో జాయిన్ అయ్యి రిజిస్టర్ చేసుకోవాలి అంటే 7732077321 ఈ నెంబర్ కి మిస్ కాల్ ఇవ్వండి, లేదా వాట్సాప్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ చేయండి, మేమే మీకు కాల్ చేస్తాం. అండ్ అలాగే ఇప్పుడు మనం కాల్ చేయబోతుంది ఎవరికి అంటే ప్రియా ప్రియా చంపోతే వి కాలింగ్ ప్రియా. లెట్స్ కాల్ ప్రియా ప్రియా హాయ్ ప్రియా. హలో, హాయ్ ప్రియా, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ కాజల్. హాయ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరు? చాలా చాలా బాగున్నాను. ఎక్కడి నుంచి? మరి కల్మేర్ డిస్ట్రిక్ట్ జగిత్యాల. జైత్యాల్. రోజుకి ఒక్కళ్ళతో ఖచ్చితంగా మాట్లాడుతున్నా జైత్యాల నుంచి. నైస్. జగిత్యాలలో ఉన్న వాళ్ళందరికీ మా తరపు నుంచి థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా షో చూసినందుకు, ఇలా రిజిస్టర్ చేసుకుంటున్నందుకు. ఏం చేస్తూ ఉంటావు జగిత్యాలలో? డిగ్రీ కంప్లీట్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చైతన్య మాట్లాడదాం అనుకో. ఎంబీఏ చేద్దాం అనుకుంటాం. ఎంబీఏ ఫుల్ ఫామ్ తెలుసా? ఇంకా తెలియదు. ఇంకా తెలియదు, ఎందుకంటే ఎంబీఏ చదవలేదు కాబట్టి తెలియదు. సరే చైతన్య అడుగుదామా? చైతన్యకి తెలుసేమో చూద్దాం, టెస్ట్ చేద్దాం. చేయండి. చెప్పు. యాక్చువల్లీ కాజల్ తెలియదు, అందుకే నన్ను అడుగుతుంది. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, అడ్మినిస్ట్రేషన్ కాదు చేతి అప్లికేషన్. ఎంసీఏ కి అప్లికేషన్స్ కాజల్, అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ కి. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్స్ చేతు. ఎంసీఏ కి అప్లికేషన్, ఎంబీఏ కి అడ్మినిస్ట్రేషన్. కన్ఫ్యూజ్ అవుతాడేమో చూద్దాం అనుకున్నాను, అసలు కన్ఫ్యూజ్ కానీ బాగా కవరింగ్ కాజల్ కవరింగ్ చేస్తుంది కదా ప్రియా. హలో, ప్రియా నీకు అర్థం కాదులేమో గోవా గారి. ప్రియా ఈ రోజు మస్త్ టైం పాస్ లో మస్త్ టైం పాస్ ఎగ్జామ్ పెడుతున్నాం. ఓకే, మూడే మూడు చిలిపి ప్రశ్నలు అడుగుతాం నిన్ను, నువ్వు టక ఆన్సర్ చేసావు నువ్వు పాస్, లేదంటే ఫెయిల్. ఓకే, పాస్ అవుదాం అనుకుంటున్నావా ఫెయిల్ అవుదాం అనుకుంటున్నావా? ఏమో తెలియదు. నీకేం లేదా మనసులో పాస్ అవ్వాలి ఫెయిల్ అవ్వాలి అని? ఏదైనా ఓకే. ఏదైనా పాస్ అయినా పర్లేదు, ఫెయిల్ అయినా పర్లేదు, అంతే కదా? ఇదే బోర్డ్ ఎగ్జామ్స్ కాదుగా. కాదు. నీ మొదటి ప్రశ్న, చెప్పండి. మస్త్ టైం పాస్ అనే కార్యక్రమం ఏ ఛానల్లో వస్తుంది? సెకండ్ క్వశ్చన్. అది క్వశ్చనా? క్వశ్చనే. సెకండ్ క్వశ్చన్. మస్త్ టైం పాస్ కి కనెక్ట్ అవ్వాలంటే ఏ నంబర్ కి మిస్డ్ కాల్ ఇచ్చి వాట్సాప్ మెసేజ్ చేసి టెక్స్ట్ మెసేజ్ చేయాలి? కాల్ నెంబర్ తెలియాలని వాట్సాప్ నెంబర్ తెలుసు. చెప్పు వాట్సాప్ నంబరే చెప్పు. 7732077322. రైట్ ఆన్సర్. అండ్ యువర్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మస్త్ టైం పాస్ లో కాజల్ యాంకరింగ్ బాగుంటుందా, చైతు యాంకరింగ్ బాగుంటుందా? ఇద్దరివి. ఈ ఆన్సర్ చెప్పాలని చెప్పేసి అలాగే డిఫరెంట్ అడిగితే సూపర్ ప్రియా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఈ మస్త్ టైం పాస్ ఎగ్జామ్ లో నువ్వు పాస్ అయిపోయావు. పో. హలో అక్కయ్య. చెప్పమ్మా చెల్లమ్మ. బాగున్నారా? చాలా బాగున్నాను చెల్లమ్మ. ఏంటి స్పెషల్ గా ఎందుకు అడుగుతున్నావు మళ్ళీ? ఎందుకంటే మీరు మాట్లాడాలనిపిస్తుంది. సరే చెప్పు, ఏంటి ఇంకా ముచ్చట్లు పెట్టుకుందాం మన ఇద్దరం అయితే. ఏంటి విశేషాలు? చెప్పాలి, మీరు చెప్పాలి. మీ ఊర్లో అబ్బాయిలు బాగుంటారా? అబ్బాయిల విషయం తెలియదు. ఏ అమ్మాయిలు బాగుంటారా? అమ్మాయిలు బాగుంటారా? నాతో మీరు వచ్చి చూస్తూ వస్తుంది బాగుంటారు. అవునా? సరే అయితే నువ్వు ఒక పని చెయ్యి. చెప్పండి. జైచాలలో ఉన్న అమ్మాయిల ఫోటోలన్నీ తీసి మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లో పెట్టు, మేము చూసి కాజల్ పెళ్లి చేసుకుంటారు వాళ్ళని. ఓకే, నువ్వు కదా అడిగి అమ్మాయిలు నీకోసం అడిగితే అట్లా చేస్తావు. థ్యాంక్ యూ ఫ్రెండ్ ప్రియా, మమ్మల్ని ఏమైనా క్వశ్చన్ అడుగుతావా? నేను ఇంకా ప్రిపేర్ కావడం మిమ్మల్ని అడగడానికి. మా గురించి ఏం తెలుసుకోవాలని లేదా నీకు? మీరే చెప్పాలి. ఓకే, నువ్వు క్వశ్చన్ అడగండి ఆన్సర్ చెప్తున్నాం. ఓకే, ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. నువ్వు క్వశ్చన్ అడగండి ఆన్సర్ చెప్పేస్తున్నాం. చెప్పండి. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ అంటే. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎంబీఏ కెరియర్. ఓకే, చలో టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ బాయ్. బాయ్. అడగకుండానే చెప్పిన ఆన్సర్ కే మళ్ళీ ఇంకోసారి ఆన్సర్ చెప్పడం అంటే నువ్వే చేతు. టాప్ 2 రూమ్స్ అంటే నేనే.
కాజల్ పక్కన కూర్చునేది నేనే, మస్తు టైం పాస్ లో యాంకరింగ్ చేసేది నేనే. టాప్ తురన్స్ అనే అధికారం నీకు లేదు, ఎందుకంటే ఆ టైటిల్ ఆ బిరుదు నువ్వు నాకు ఇచ్చేసావు. ముష్టి పో పండుగ. ముష్టి కాదు, నేను గెలిచాను. Congratulations, Kajal. థ్యాంక్ యూ సో మచ్. రైట్ నౌ ఇప్పుడు నేను క్వశ్చన్ అడగబోతున్నాను. ఆ క్వశ్చన్ కి నువ్వు రైట్ ఆన్సర్ చెప్తే నువ్వేం చెప్తే నేను చేస్తాను. ఓకే, Okay, టాస్క్. ఒకవేళ చెప్పలేకపోతే నేనేం చెప్తాను వచ్చేయాలి. ఓకే, మస్తు టైం పాస్ ఎగ్జామ్ అవుతుంది. ఆ ఎగ్జామ్ లో చైతు వచ్చేసి లాజికల్ గా క్వశ్చన్ అడుగుండే, సింపుల్ గా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడిగాడు కాజల్ ని. ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ చెప్పు కాజల్. ఒకవేళ కాజల్ రైట్ ఆన్సర్ చెప్తే కాజల్ ఏం టాస్క్ ఇస్తా నేను చేస్తా. ఒకవేళ తప్పు చెప్తే నేను టాస్క్ ఇస్తే కాజల్ వచ్చేస్తుంది. సో ఇవాళ పనిష్మెంట్ ఎవరి సొంతం కాబోతుంది చూస్తుండండి. అండ్ ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్. ఎస్, ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ నాకు తెలుసు, ఎందుకంటే నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి అక్క నువ్వు ఆన్సర్ చెప్పక్క. లేదు చైతు, నేను ప్రతి దాని వెనకాల స్టోరీ చెప్తాను కదా. Answer చెప్పు. సో చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ అవ్వాలి అనుకున్నాను. సో అప్పుడు డాక్టర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే బ్యాచులర్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇంకో బి అంటే ఏంటో ఉంది చేతు, అదే ఉంది. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, అదేంటి ఎంబీబీఎస్ అని ఉంటుంది కదా, బ్యాచులర్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని చెప్తున్నారేంటి ఇట్లా బి అంటే. ప్రాస కోసం వాళ్ళు ఎంబీబీఎస్ అని పెట్టేశారు, కానీ బ్యాచులర్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఏదో ఉంది, ఇంకో బి మర్చిపోయాను నేను యాక్చువల్ గా. ఓకే, సో ఇప్పుడు ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ ఏంది చెప్పు. ఓకేనా? ఇంకో బి మర్చిపోయాను. ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ మెడికల్, బ్యాచులర్ ఆఫ్ సర్జన్. ఓకే, కరెక్ట్. కాజల్ ఓడిపోయింది. కాజల్ కి టాస్క్ ఇచ్చే టైం వచ్చింది. ఏం టాస్క్ ఇవ్వదాం కాజల్ కి? చెప్పు చేతు. ఓకే, చాలా మంది కూడా కోరుకుంటది కాజల్ ని బొట్టుతో చూడాలి అని చెప్పేసి. సో రైట్ నా ఆ కోరిక తీరుద్దాం అని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయాను. ఇలాంటి బొట్టు కాదు, నేను పెట్టబోయే బొట్టుతో మీరు కాజల్ ఇప్పుడు చూడబోతున్నారు. పెడదు కానీ చేతు, కానీ దానికన్నా ముందు చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు కదా, వాళ్ళతో మాట్లాడి లాస్ట్ లో పెట్టుకుంటాను. ఓకే, లాస్ట్ లో కాదు, మాట్లాడేసిన తర్వాతే పెట్టేస్తారు. మీరు అలాగే చూస్తున్నాడు. ఓకే, రైట్ మనం కాల్ చేయబోతున్నాం ఎవరికి అంటే కుమారా, మా షోకి కాల్ చేసి నువ్వు రిజిస్టర్ చేసుకున్న కుమారా. లెట్స్ సే హాయ్ టు కుమార్. లెట్స్ కాల్ కుమార్. హలో. హలో కాజల్. హాయ్ కుమార్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు కుమార్? వెస్ట్ గోదావరి. ఏడా వెస్ట్ గోదావరిలో? తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెంలో మా చుట్టాలందరూ చాలా మంది ఉన్నారు. ఎక్కడ? మేము మొన్ననే వెళ్ళొచ్చాం కూడా. అవునా? అవును. ఎక్కడ అని అడిగాడు. ఎక్కడ అంటే వాళ్ళ ఇంట్లో. ఏరియా పేరు నాకు తెలియదు. పెంటపాడు తెలుసా? పెంటపాడులోనే. అవునా? పెంటపాడులో పెంటలు ఎక్కువ ఉంటాయి. అడుగు. మా ఊరు కదా, నేను అలా అడగను. పెంటపాడులో పెంట ఏమనుకో చేయదు. తాడేపల్లిగూడెంలో ఏముంటది? తాడేపల్లిగూడెం పెద్ద మార్కెట్ ఉంటుంది. ఓకే, నువ్వేం చేస్తుంటావు అక్కడ? నేను కార్ డ్రైవర్. అచ్చా, వెరీ గుడ్ అన్న. ఎక్కడి నుంచి ఎటు వెళ్తూ ఉంటావు? ఎక్కువగా ఏ రూట్ వెళ్తూ ఉంటావు? మొన్నటి వరకు బేగంపేటలో ఉండేవాడిని. ఇప్పుడు తాడేపల్లిగూడెం వచ్చేసాను. ఓకే, వెరీ గుడ్. హ్యాపీ అండ్ సేఫ్ డ్రైవింగ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అన్న, ఇలా మస్తు టైం పాస్ లో ఎగ్జామ్స్ పెడుతూ ఉన్నాము. నువ్వు ఎగ్జామ్స్ రాసి ఎన్నో ఏళ్ళు అయ్యి ఉంటది కదా? అవును. అందుకే ఇప్పుడు ఎగ్జామ్స్ చిన్ని క్వశ్చన్స్ అడుగుతాము, వాటికి నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? ఓకే. మా ఫ్రెండ్ కూడా మాట్లాడుతుంది. ఓకే, నువ్వు మాట్లాడాక నీ ఫ్రెండ్ కి ఇద్దు, ఆమెకు కూడా ఎగ్జామ్ పెడతాం. ఓకేనా? ఇప్పుడు మా ఫ్రెండ్ మాట్లాడుతుంది. ఆల్రెడీ డిగ్రీ ఎగ్జామ్ రాసింది మొన్నే. ఆమె ఎగ్జామ్స్ బాగా రాస్తుంది అనుకుంటున్నావు. సరే ఇచ్చేసాయి. నీ తరపున ఆమె అటెండ్ అవుతుంది ఎగ్జామ్. ఓకే, కాజల్ మాట్లాడు. మాట్లాడతా, ఇచ్చేసాయి. స్వప్న. ఓకే. స్వప్న వేడు వేదో సంగీతమాల పెంచే. హాయ్ స్వప్న. హాయ్. హలో. హాయ్. ఎలా ఉన్నావు స్వప్న? సూపర్. నువ్వు? చాలా బాగున్నాను. నువ్వు ఎలా? ఈ వాయిస్ ఇస్ వెరీ స్వీట్ అంట. థ్యాంక్ యూ సో మచ్. యా, సరే క్వశ్చన్స్ అడుగుతున్నావు, ఎగ్జామ్ కి రెడీయా? పక్కన నాకెందుకు కంగారుగా ఉందంటే మీరు ఎగ్జామ్ తొందరగా రాసి పాస్ అయిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అందుకే కంగారుగా ఉంది. అండ్ అలాగే ఇంకో కంగారు ఎందుకో తెలుసా? కాజల్ ఇలా టాస్క్ లో ఓడిపోయింది. కాజల్ కి పనిష్మెంట్ ఇవ్వడం కోసం కంగారుగా ఉన్నా. నేను కవరింగ్ నేను చేసుకున్నా, అది కాజల్ చేసుకుంటుంది. నేను చీటింగ్ చేస్తా. బాగా. ఎగ్జామ్ కి రెడీయా? Your first question, A for right answer. Next question, ready? Yeah. మన కంట్రీ క్యాపిటల్ ఏంటి?
మన దేశం యొక్క క్యాపిటల్ రాజధాని. ఓ కంట్రీ క్యాపిటల్, ఇండియా క్యాపిటల్. ఇండియా క్యాపిటల్. న్యూఢిల్లీ. yes right answer. లాస్ట్ క్వశ్చన్ అడిగినా మస్తు టైం పాస్ కి నువ్వు ఎందుకు రిజిస్టర్ చేసుకున్నావు? మస్తు టైం పాస్ గా ఉంటుంది కాబట్టి. కుమార్ అండ్ స్వప్న మీరు పాస్ అయిపోయారు ఇయాల్టి మస్తు టైం పాస్ ఎగ్జామ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. స్వప్న చెప్పండి. నాకు ఒక డౌట్, కుమార్ ఏమవుతారు చెప్పండి. నీకు ఫ్రెండ్ కాకుండా? మా బాబాయ్. బాబాయా? ఫ్రెండ్ అని ఇచ్చాడు మీ బాబాయ్. మేము ఫ్రెండ్స్ గానే ఉంటాం. వెరీ వెరీ గుడ్. వెరీ గుడ్. ఏంటి బాబాయ్ అమ్మాయి ఇంత ఫ్రెండ్లీగా ఉండడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఓ బాబాయ్ అబ్బాయి ఉంటారు కానీ బాబాయ్ అమ్మాయి కూడా సూపర్ అబ్బా. Nice, మీ nice. ఫ్రెండ్షిప్ ఇట్లానే కంటిన్యూ అవ్వాలి. మీరు మస్త్ టైం పాస్ రోజు చూస్తూ ఉండాలి. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్. Once again, thank you very much for joining with us. Bye bye, అమ్మాయి, కుమార్ ఇంకా స్వప్న. Thank you very much joining. ఇవాళ క్రేజీగా మస్త్ టైం పాస్ లో మస్త్ టైం పాస్ ఎగ్జామ్ నడుస్తూ ఉంది. అండ్ ఈ ఎగ్జామ్ లో అందరూ పాస్ అయ్యేలా చూసుకుంటున్నారు కాజల్ ఇంకా చైతు. చాలా సింపుల్ క్వశ్చన్స్ అడిగి. అండ్ మీరు కూడా మమ్మల్ని ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ త్రూ అడిగేసేయచ్చు. మేము అన్నింటికీ ఆన్సర్స్ ఇస్తాము. మీరు ఎలాంటి క్వశ్చన్స్ అయినా అక్కడ పోస్ట్ చేసేయండి. ఏంటంటే క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేస్తారా? ఆంటీ క్వశ్చన్ అడుగుతుంది, ఆంటీకి ఒక క్వశ్చన్ అడుగుదాం. ఓకే ఆంటీ, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. ఏంటి అంటే ఆంటీలు కాకుండా ఏమని పిలవాలి? ఇదే నేను అడుగుతున్న క్వశ్చన్. మీకు మీ ఆన్సర్స్ ని మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లో పోస్ట్ చేయండి. అండ్ రైట్ నౌ కాజల్, నువ్వు చెప్పాలంటే ఆన్సర్ ఏం చెప్తావు? ఆంటీ అని కాకుండా ఏమని పిలవచ్చు? భామ అని పిలవాలి. బామ్మ. ఓకే బామ్మ కాదు, భామ. నేను యాక్చువల్ గా బయటకి వెళ్ళినప్పుడు షోస్ హోస్ట్ చేస్తూ ఉంటాను కదా, అప్పుడు ఆంటీస్ అనుకుంటా అందమైన భామలు అంటూ ఉంటాను అనమాట. ఓకే అందమైన భామలు అందమైన భామలు గుండె వణికిపోయే కన్నులు. సరే ఓకే ఆంటీ, డన్. ఒక్కటి ఇవ్వమన్నారు చేతు. ఏంటది? ఒకటి ఇవ్వమంటే లాగి పెట్టి ఇవ్వమన్నారు. లాగి పెట్టి చెవి కింద మోత మోగించమన్నారు. కానీ నేను చాలా మంచి మోత చెవి కింద మోగించమంది అని చెప్పేసి. చెవి కింద అంటే ఇది కానికి నీచే బజ్జాకేదో ఎక్కడైనా సరే పర్లేదు, ఆ శబ్దం ఏంటనే బాగుంటది. పెట్టి అట్లా కొడితే వస్తుంది చూడు సౌండ్. చూద్దాం ఒకసారి. అవసరం లేదు ఆంటీ, నాకు నీకు ఇవ్వమన్నారు. ఇచ్చే ఇంకొంచెం అదే ఇవ్వమన్నారు. ఆంటీ ఏది ఇచ్చినా కూడా చాలా బాగుంటది. థ్యాంక్ యూ ఆంటీ, చాలా బాగుంది, రొమాంటిక్ గా ఉంది. కాల్ చేయాలి ప్రవీణ్ కి. ప్రవీణ్ వాట్సాప్ మెసేజ్ రిజిస్టర్ చేసుకున్నాడు. సో లెట్స్ కాల్ ప్రవీణ్. హాయ్ ప్రవీణ్. హాయ్ చైతు, హౌ ఆర్ యు? ఐఎమ్ సూపర్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. మీరు చెప్పాను బాగున్నానని. కాల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదండి జనరల్ గా. అంటే ఈ షోస్ ఇవన్నీ నేను చాలా ఫేక్ అనుకుంటుంటాను. ఎవరైనా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కాల్ చేస్తుంటారు. అది ఫస్ట్ టైం అది కాల్ రావడం రియల్లీ చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్, ఫీలింగ్ అర్థమైపోతుంది. సో ఇప్పటికన్నా నిజాన్ని మీరు తెలుసుకున్నారు కదా. మేము మాకు తెలిసిన వాళ్ళకి కాల్ చేయం, తెలియని వాళ్ళకే కాల్ చేస్తాం. వాళ్ళని మేము తెలుసుకునే వాళ్ళగా తయారు చేసుకుంటాం. అప్పుడు వాళ్ళు కూడా మాకు తెలిసిపోతారు. సో ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాదు, షో స్టార్ట్ అయింది, ఆ తర్వాత మీతో మాట్లాడుతున్నాము, కానీ మీరు మాత్రం ఒకటి స్టార్ట్ చేయలేదు. ఏంటండి? మీరు నాకు హాయ్ చెప్పలేదు. హాయ్ కాజల్, మర్చిపోయాను. సారీ. హాయ్ కాజల్. హాయ్, ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. సరే, వాట్స్ గోయింగ్ ఆన్ దేర్? ఎగ్జామ్ అవుతుంది. ఎగ్జామ్ అవుతుంది. మస్త్ టైం పాస్ లో ఎగ్జామ్ పెడుతున్నాము. సిల్లీ క్వశ్చన్స్ అడుగుతున్నాము. నీకు కూడా ఎగ్జామ్ పెడతాం. బట్ దానికంటే ముందు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, ఏం చేస్తుంటావు? నేను స్టూడెంట్ నుండి ఎంటెక్ చదువుతున్నాను. నేను ఎక్కడ? మాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, షాద్ నగర్ నుంచి. ఓకే, నేను ఒకసారి వచ్చిన షాద్ నగర్ కి. ఒకసారి మా ఫ్రెండ్ షాదీ ఉంటే ఇక్కడ షాద్ నగర్ కి వచ్చా. ఓకే నైస్, వండర్ఫుల్ ప్లేస్ ఇది. అవునవును, షాద్ నగర్ లో మాకు ల్యాండ్ కూడా ఉంది. వచ్చినప్పుడు కాల్ చేసి కలుద్దాం. అవును, ఆ ల్యాండ్ లో రాళ్ళు రప్పలు అన్ని ఉన్నాయి తెలుసా? కాదు, చెట్లు ఉన్నాయి.
ఏమున్నాయి? మలబార్ నీమ్ ట్రీస్ ఉన్నాయి. అచ్చా అచ్చా, ఓకే ఓకే. చలో ప్రవీణ్, ఇవాళ మస్తు టైం పాస్ లో ఎగ్జామ్స్ పెడుతున్నాము. ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు, కానీ మస్తు టైం పాస్ లో సిల్లీగా ఎగ్జామ్ పెడతాము, డిసైడ్ ఎగ్జామ్ పెడుతున్నాము. 3 క్వశ్చన్స్ అడుగుతాము, 3 క్వశ్చన్స్ కి రైట్ ఆన్సర్స్ చెప్పాలి. ఓకే ఓకే. హైదరాబాద్ లో ఉన్న 3 ఏరియాస్ పేరు గుక్క పట్టకుండా చెప్పండి. గుక్క అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, కేపీహెచ్బి. రైట్ ఆన్సర్. యువర్ సెకండ్ క్వశ్చన్. ఓకే. కాజల్ ముక్కు మీద ఉండేది ఏంటి? ముక్కు మీద ఉండే ఏంటియా? ముక్కు మీద ఏముంది? దోమ ఉందా? చీమ ఉందా? కాజల్ పెద్ద పావు ఉంది. ఆడవాళ్ళకి ముక్కు మీద ఏముంటది బాబాయ్? ఏముంటుంది? చిన్నగా డింపుల్ ఆర్ పింపుల్. ముక్కు పుడక. ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, ముక్కు పుడక. ఓకే. దాని పక్కనే ఉంటది అనుకోండి, చెప్పండి. డింపుల్ పింపుల్. డింపుల్ లేదు, పింపుల్ లేదు, పుడక ఒక్కటే ఉంది, చూడండి కావాలి. ఓకే ఓకే ఓకే. అండ్ యువర్ ఫైనల్ క్వశ్చన్. ఓకే. చైతు ఏ కలర్ లో ఉంటాడు? అది చెప్పడం చాలా కష్టం తెలుసా. మేకప్ వేసినప్పుడు ఒక కలర్, మేకప్ తీస్తే ఇంకో కలర్. సో చెప్పలేదు ఆన్సర్. మేకప్ వేసిన కూడా బ్లాక్ కలర్ లో ఉంటాయా చేతులు? ఏ బ్లాక్ కదబ్బా, ఇది బ్రౌన్ చాక్లెట్ కలర్. ఓకే. కాదు, రాంగ్ ఆన్సర్. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? చైతు వైట్ కలర్ లో ఉంటాడు, ఎందుకంటే చైతు మనసు తెల్లది కాబట్టి. అంటే ఇప్పుడు నా ఇజ్జత్ తీసేసింది కదా అందరి ముందు, మళ్ళీ ఎక్కడ ఫీల్ అయిపోతాను కవరింగ్ చేసుకుంటుంది మన కవరింగ్ కాజల్. ఓకే ఓకే ఓకే. యా. ఇంకా ఇంకా నువ్వేమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగచ్చు. నేను మీరిద్దరు ఒకరినొకరు చెప్పండి. కాజల్ ఏ కలర్ లో ఉంటే చైతు చెప్పాలి, చైతు ఏ కలర్ లో ఉంటాడో కాజల్ చెప్పాలి. కాజల్ ఏ కలర్ లో ఉంటది అంటే మేకప్ వేసినప్పుడు ఒక కలర్ లో ఉంటది. మేకప్ వేస్తుందా చైతు? కాజల్ నువ్వు చెప్పనిస్తావా? సరే చెప్పు. కాజల్ ఏ కలర్ లో ఉంటది అంటే కలర్ లో ఉండదు, కలర్స్ లో ఉంటది. మూతి మీద ఎర్రగా ఉంటది, కళ్ళ మీద నల్లగా ఉంటది, ముక్కు మీద తెల్లగా ఉంటది, ఇంకా వేరే వేరే ప్లేసెస్ లో ఏ కలర్ ఉంటుందో తెలియదు. అంటే ఓకే. కాజల్ యువర్ ఆన్సర్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్. నువ్వు చెప్పు నా గురించి అంట. చైతు పై నుంచి కింద వరకు 2 కలర్స్, ఒకటి బ్రౌన్ ఒకటి బ్లాక్. ఓకే. ఇవి 2 ఉంటాయి. ఇవాళైతే షర్ట్ ప్యాంట్ కూడా అవే, బ్రౌన్ షర్ట్ బ్లాక్ ప్యాంట్. లేదు ప్రవీణ్ భాయ్, ఓకే చెప్పండి. వైట్ కూడా ఉంది తెలుసా? ఓకే. ఇంకో క్వశ్చన్ అడుగుతాను. అడుగు అడుగు. మీ ఇద్దరు హైదరాబాద్ లో మీకు ఫేవరెట్ ప్లేసెస్ చెప్పండి. ఒక 2. ఒకటి బేగంపేట్, ఒకటి బేగంపేట్, ఇంకోటి బంజారా హిల్స్. బేగంపేట్ లో మా ఇల్లు, బంజారా హిల్స్ లో మా ఆఫీస్. ఓకే. ఈ రెండింటి మధ్యలో మీ జర్నీ. ఎగ్జాక్ట్లీ, జోక్ బాగుంది. నెక్స్ట్ కాలేజ్ నా ఫేవరెట్ ప్లేస్ కూడా చెప్పాలా? చెప్పండి. నా ఫేవరెట్ ప్లేస్ 2 ఏంటి? ఒకటి శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఓకే. ఇంకోటి చార్మినార్. రీజన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ జర్నీ ఉంటది కదా, ఓకే. మంచి వెదర్ లో అట్లా లాంగ్ డ్రైవ్ వెళ్తే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. ఆ వే అంతా చాలా ఇష్టం. అండ్ చార్మినార్ అయితే తెలిసిందే కదా, మన హైదరాబాద్ కి షాన్ హే చార్మినార్. సో ప్రౌడ్ గా చెప్పుకుంటాం అనమాట. ఓకే ఓకే అండి. అయిపోయిందా సార్ మా ఎగ్జామ్? మేము పాస్ అయిపోయామా సార్? డిస్టింక్షన్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఎప్పుడు పాస్ అయిపోయారు? ఓకే ఓకే. జస్ట్ పాస్. ఓకే. జస్ట్ పాసా? ఫస్ట్ క్లాస్. నేను ఫస్ట్ క్లాస్ ఇస్తున్నా. 2 క్వశ్చన్స్ కరెక్ట్ చెప్పారు. 3 క్వశ్చన్స్ కూడా ఆల్మోస్ట్ కరెక్టే. ఓకే ఓకేనండి. మీ స్మైల్ బాగుంటుందండి కాజల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనండి. Thank you so much Praveen. Same here Praveen. Thank you very much for joining with us. Keep watching our Masti Time Pass. Bye bye. Thank you. Bye bye. Thank you. అలా అందరు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా చేతు. చాలా. నా కలర్ గురించి మాట్లాడినప్పుడు కూడా ఇంకా బాగుంటుంది తెలుసా. కలర్ దేముందండి చెప్పండి, పర్సనాలిటీ ఏముంది చెప్పండి. నా మాటలు నాకు తిండి పెడుతున్నాయి. సో నా కడుపు కోసం ఇలాగ మాట్లాడడం జరుగుతుంది. నేను చెప్పాను కదా కవరింగ్ వద్దులే కాదు, కవరింగ్ కాదు చేతుని నేను ఎంత బాగా కన్సల్ట్ చేస్తాను తెలుసా. చూడండి ఇప్పుడు పిల్లాడు ఎంత బాగా నవ్వుతున్నాడు. ఏది ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తావు? ఇందాక నవ్వి. మేము అంతే, మేము ఓవర్ యాక్షన్ చేస్తాం. మాకు యాక్టింగ్ లో ఓవర్ యాక్టింగ్ ఓకే. తప్పులే ఒప్పులు చెప్పు డైలాగ్. మాకు పాపాలే పుణ్యాలు, తప్పులే ఒప్పులు, యాక్టింగ్ లో ఓవర్ యాక్టింగ్ ఓకే.
సరే చైతు, అయితే ఇప్పుడు నేను నిన్ను నవ్విస్తాను. నిన్ను గెలిపించడానికి నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. నువ్వు నన్ను గెలిపించడానికి ఏంటి? నువ్వు క్వశ్చన్ అడుక్కో, నేను ఆన్సర్ చెప్తాను, నేనే గెలుచుకుంటాను. నన్ను ఒకరు గెలిపించిన అవసరం లేదు. నా సాయి శక్తిలో నేను అవునవును, చూసాం, చాలా సార్లు చూసాం. ఎవరు బొట్లు పెట్టుకున్నారో, ఎవరు గొలుసులు బొట్టెందుకు గుర్తొచ్చింది? కాదని పనిష్మెంట్ ఇవ్వాలి, బొట్టు పెట్టాలి కదా. పెట్టుకున్నారో, ఎవరు నెయిల్ పాలిష్లు పెట్టుకున్నారో, ఇన్ని పనిష్మెంట్లు తీసుకొని గెలిపించాల్సిన అవసరం లేదు. అవును, గెలిపించాల్సిన అవసరం లేదు. నేను గెలిస్తా ఓడితే ఓడతా, అది నా ఇష్టం, నా మీద ఉంటుంది. ఓకే సరే, అయితే ఈజీ క్వశ్చన్ అడుగుతాను. ఏదో క్వశ్చన్ అడుక్కొని చెప్తా. ఈజీ క్వశ్చన్ అయితే నువ్వు హ్యాపీగా చెప్పేస్తావు. ఏదో ఒకటి అడుక్కోమని నేను చెప్తా. చూసారా, ఇంత ఓడిన యాటిట్యూడ్ మాత్రం తగ్గదు అసలు. చెప్పు. దట్స్ చేతు. సరే, ఎనీవేస్ క్వశ్చన్ చాలా సింపుల్. చెప్పులు మనం ఎందుకు తొడుక్కుంటాం? దీనికి మీరు కూడా ఆన్సర్ చెప్పాలంటే తెలుసు కదా, మస్ట్ టైం పాస్ పేజ్ లో రాస్తేయండి. అండ్ చెప్పు చేతు. చెప్పులు ఎందుకు తొడుక్కుంటాం అంటే షాప్ కి వెళ్ళి కొనుక్కున్నాం కాబట్టి తొడుక్కుంటాం. లేకపోతే కాళ్ళకేమి తగలకుండా తొడుక్కుంటాం. రాంగ్ ఆన్సర్. కాళ్ళకేం గుచ్చుకోకుండా తొడుక్కుంటాం. రాంగ్ ఆన్సర్. 2 కాళ్ళు ఉన్నాయి కాబట్టి 2 చెప్పులు ఉన్నాయి కాబట్టి Wrong తొడుక్కుంటాం. ఏంటి ఆన్సర్? చెప్పులు చేతులకి తొడుక్కోలేం కాబట్టి కాళ్ళకి తొడుక్కు. ముక్కు తొడుక్కో. అండ్ చాలా మంది మిస్డ్ కాల్స్ ఇచ్చి, మెసేజెస్ పంపించి, వాట్సాప్ మెసేజ్ పంపించి రిజిస్టర్ చేసుకున్నారు కదా. వాళ్ళలో ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేయబోతున్నామంటే సోమశేఖర్ కి. లెట్స్ కాల్ సోమశేఖర్. కాల్ చేతు. ఎస్, వి కాలింగ్ సోమశేఖర్. శేఖరా సోమశేఖర. సోమశేఖర. హాయ్ సోము. హాయ్ 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 వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్, ఎలా ఉన్నారు? మీరు చాలా బాగున్నాం. ఓకే, నిన్ను సోము అని పిలిచాను. నిన్ను సోము అని పిలిచా. థ్యాంక్ యూ. నా పేరు కూడా నేను కూడా సోమునే. ఎవరెవరు పిలుస్తారు నిన్ను సోము అని? ఇంట్లో వాళ్ళందరూ పిలుస్తారు సోము సోము సోము. నువ్వు ఇంట్లో బాగా తోముతావా? తోము. పళ్ళు బాగా తోముతా. పళ్ళ బ్రషింగ్ చేస్తా. పళ్ళు నేను అంట్లు అనుకున్నా. దేవుడా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు సోమశేఖర్? తిరుపతి నుంచి అండి. ఆహా, ఏం చేస్తుంటారు? ఇంజనీరింగ్ పూర్తయింది, జాబ్ కోసం సైన్స్. ఆల్ ద వెరీ బెస్ట్. ఇవాళ మస్త్ టైం పాస్ యాక్చువల్ గా ఎగ్జామ్ పెడుతున్నాం. ఎగ్జామ్? నాకు ముందు ఎగ్జామ్ అంటే భయం. ఆ ఎగ్జామ్ కాదులే, మనం ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ కాదు, ఇది మస్త్ టైం పాస్ ఎగ్జామ్. మస్త్ టైం పాస్ ఎలా ఉంటుందో ఎగ్జామ్ కూడా అలాగే ఉంటది, బిందాస్. నాకు ఇప్పుడు ఎగ్జామ్ అనగానే నువ్వు అంత భయపడ్డావు కదా. పాస్ మార్క్ ఒక క్వశ్చన్ రైట్ ఆన్సర్ చెప్తే పాస్ మార్క్ వస్తుంది. 2 క్వశ్చన్లు చెప్తే 50%, 3 క్వశ్చన్స్ కి రైట్ ఆన్సర్ చెప్తే 100%. 3 క్వశ్చన్స్ అడుగుతున్నాము, టకటక ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? యువర్ ఫస్ట్ క్వశ్చన్. అల్లు అర్జున్ యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి? గంగోత్రి. రైట్ ఆన్సర్. యువర్ సెకండ్ క్వశ్చన్. తిరుపతిలో ఉండేటువంటి పెద్ద దేవస్థానం పేరేంటి? తిరుమల తిరుపతి దేవస్థానం. రైట్ ఆన్సర్. నీ లాస్ట్ క్వశ్చన్. చెప్పండి. సరైనోడులో 2 హీరోయిన్స్ పేర్లు ఏంటి? సరైనోడు. రకుల్ ప్రీత్ సింగ్. చెప్పేసి. క్యాథరిన్. థ్యాంక్ యూ. చలో సోమశేఖర్, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. వెయిట్ చేస్తున్నారు కదా, అరే గెలిచేవరా, ఎప్పుడు కాజల్ కి పనిష్మెంట్ ఇచ్చేది అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు కదా. వచ్చింది టైం. కాజల్ కి పనిష్మెంట్ ఇద్దాము, అలాగే ప్రాంక్ కాల్ కూడా చేస్తాము. ముందుగా అయితే కాజల్ కి పనిష్మెంట్ ఇద్దాం. ఓకే, ఇందాక చెప్పిన కాజల్ ఆన్సర్ చెప్పలేకపోయింది కాబట్టి బొట్టు పెడతా అని చెప్పేసి, సో 2 కలర్స్ తీసుకొచ్చిన. ఏ కలర్ కావాలి? బ్రౌన్ కావాలా, రెడ్ కావాలా కాజల్? ఏదైనా పర్లేదు చేతు. అవునా? బ్రౌన్ పెట్టు. ఓకే, అయితే రెడ్ పెడతా నేను. రెడ్ పెట్టు. అయితే బ్రౌన్ పెడతా, కానీ రెడ్డే పెడతా. జడ్జినక్కడ జనారే. అసలు చేతుకి అమ్మాయికి బొట్టు పెట్టడం అసలు ఏ రకంగా పనిష్మెంట్ అయింది? ఇలాంటి బొట్టు ఎట్లాంటి బొట్టు అయినా అమ్మాయికి బొట్టు పెట్టడం అనేది అసలు పనిష్మెంటే కాదు. నేనే పెట్టుకుంటాను కదా పండగలకి పబ్బాలకి. అంటే చాలా మంది కోరిక నెరవేరుస్తుందని చెప్పాను కదా, ఇట్స్ నాట్ లైక్ పనిష్మెంట్. చాలా మంది అడుగుతున్నారు కాజల్ ఒక్కసారి నా బొట్టులో చూడాలి అని చెప్పేసి. టీ బొట్లేనా?
కళ్యాణం బొట్టులోనా? నీకు అర్థమైపోయింది కళ్యాణం బొట్టు పెట్టినట్టు. ఇట్లా పెట్టా కదా, ఆ మాత్రం అర్థం ఎంత బాగున్నా తెలుసా? పెళ్లి కల వచ్చేసింది కాజ, పల్లకి ఎక్క మాకు కాజ, నువ్వెక్కావంటే పల్లకి అసలు కదలదు. అది నువ్వు ఎక్కితే ఎందుకంటే నేను మనుషులు ఎక్కితే రారుగా చీ, నేను కూడా కాదలకి తయారు కాదలకే పాటలు పాడుతున్నాను. ఎనీవేస్ రైట్ నౌ ఇట్స్ టైం ఫర్ ప్రాంక్ కాల్. మనకి స్పందన మెసేజ్ చేసింది, హారిక అంట కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. సో హారికకి కాల్ చేసి ప్రాంక్ చేయండి అని చెప్పింది. సో కాల్ ఇంకా నేను MTP అంటే మస్త్ టైం పాస్ ఇన్స్టిట్యూట్ నుంచి కాల్ చేయబోతున్నాము, కోర్సులు ఆఫర్ చేయబోతున్నాము. సో హారిక ఏమేమి కోర్సులు జాయిన్ అవ్వాలనుకుంటుంది, మనం ఏమేమి కోర్సులు ఆఫర్ చేయబోతున్నాము. నేను అసిస్టెంట్, మా మేడం ఉన్నారు. సో మేడం గారు మాట్లాడతారు, అసిస్టెంట్ గారు మాట్లాడతారు. సో లెట్స్ కాల్ హారిక. హలో, హారిక మాట్లాడేది. అవునండి, మీరు? మేడం గుడ్ ఈవినింగ్ మేడం, నేను MTP ఇన్స్టిట్యూట్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం. ఓకే, మాకు మా డేటాలో మీ నెంబర్ దొరికింది మేడం. మీరు కోర్సెస్ కోసం చూస్తున్నారంట, ఎలాంటి కోర్సెస్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు మేడం? నాకు ఇప్పుడు నేను ప్రెసెంట్ బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, అంటే బీకామ్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ చేయాలి అని. సో మీ దాంట్లో మాస్టర్స్ ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ ఉందా? ఉంది మేడం, మేము డెఫినెట్ గా ఆఫర్ చేస్తూ ఉంటాం. అంటే ఈవెంట్ మేనేజింగ్ దాంట్లో మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ ఈవెంట్స్ చేద్దాం అనుకుంటున్నారు మేడం? ఈవెంట్స్ నార్మల్ లైక్ మ్యారేజెస్, ఎస్ మ్యారేజెస్, ఫంక్షన్స్, పార్టీ, ఓకే. అలా. అచ్చా, ఓకే. ఇంకా మీది 1 year ఉంది కదా మేడం, 1 year కంప్లీట్ అయిన తర్వాత కోర్సులో జాయిన్ అవుతారా, ఇప్పుడే జాయిన్ అయిపోతారా మేడం? లేదు, 1 year కంప్లీట్ అయిన తర్వాతనే జాయిన్ అవుతాం. అవునా మేడం, ఓకే. మా దగ్గర ఉన్నటువంటి కోర్సెస్ విషయానికి వస్తే కనుక ఎస్ వీ హ్యావ్ దిస్ MS ఇన్ ఈవెంట్ మేనేజింగ్ ఆల్సో మ్యామ్. స్పెషలైజేషన్ ఇన్ ఈవెంట్ మేనేజింగ్ అట్ ది సేమ్ టైమ్ స్పెషలైజేషన్ ఇన్ ఈవెంట్ కంపెనీ మేడం. ఓకే, ఎక్కడ మీ ఇన్స్టిట్యూట్? అమీర్పేట్ మేడం. ఎక్కడ? అమీర్పేట్. అమీర్పేట్ లో ఎక్కడండి? అమీర్పేట్ మైత్రివనం దగ్గర మేడం. ఓకే, మైత్రివనం దగ్గర. ఓకే అండి. మీకు ఏ టైం? ఏమేమి కోర్సెస్ ఉన్నాయి మీ దగ్గర? ఇంకా కోర్సెస్ చాలా ఉన్నాయి మేడం. మా దగ్గర ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఉంది మేడం, యాంకరింగ్ కోర్స్ ఉంది మేడం, అలాగే న్యూస్ రీడింగ్ కోర్స్ కూడా ఉంది మేడం. ఓ నైస్. ఎస్ మేడం. సో మీరు ఈవెంట్ మేనేజింగ్ కంపెనీ ఫీజ్ విషయానికి వస్తే మేడం ఆ డీటెయిల్స్ అని చెప్పడానికి వీ హ్యావ్ అ సుపీరియర్ విత్ us. మా మేడం ఉన్నారండి, మా మేడం గారికి ఫోన్ ఇస్తాను, మా మేడం గారు మాట్లాడతారు మేడం. ఓకే, లైన్ లో ఉంటారా మేడం? ఒక్క నిమిషం మేడం. మేడం స్పందన మేడం, హారిక మేడం. హలో హలో, హారిక. మ్యామ్. యా, మా ఎగ్జిక్యూటివ్ చెప్పారు కదండి. అవునండి. అయితే మీకు ఫీ స్ట్రక్చర్ గురించి చెప్పాలంటే యాక్చువల్గా మా దగ్గర ఒక స్పెషల్ ఆఫర్ ఉందండి. ఓకే, మీరు ఇప్పుడు ఇంకొక 1 year ఉంది కదా మీ డిగ్రీ కంప్లీట్ అవ్వడానికి. అవునండి. ఈ 1 year కూడాను మీరు మా దగ్గర పార్ట్ టైం జాబ్ చేస్తే మీకు ఫీ ఏమి ఉండదండి, ఫ్రీ. ఓకే, ఫైన్. పార్ట్ టైం జాబ్ అంటే ఏ జాబ్ అండి? ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్, మీకు ఏ కోర్స్ కావాలండి? ఈవెంట్ మేనేజ్మెంట్. ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే మేము టేకప్ చేసే ఈవెంట్స్ అన్నిటికీ కూడా మీరు హ్యాండిల్ చేయాలండి. ఆ ఈవెంట్స్ అన్నిటికీ కూడా వెళ్ళి మీరు చూసుకోవాలండి దగ్గరుండి. ఓకే, మొత్తం కోఆర్డినేట్ చేసుకోవాలి. మీ కాలేజ్ టైమింగ్స్ ఏంటమ్మా? మా కాలేజ్ టైమింగ్స్ వచ్చేసి 9 to 1. 9 to 1. ఓకే, మీరు 1:30 కల్లా లంచ్ చేసేసి 2 కల్లా వచ్చేసేయండి. ఓకే, 2 to ఇంకా నైట్ 10, 11 ఇంకా మా ఈవెంట్స్ ఎప్పటి వరకు అయితే అప్పటి వరకు అండి. ఓకే అండి. ఓకే, ఇంకా పర్మిషన్ ఇస్తారండి? 11, 12 అయినా పర్వాలేదా? నేను 11 కి వెళ్ళి పర్మిషన్ కష్టం అండి, 9 వరకు అయితే కుదురుతుంది. సరే, ఈవెంట్ కోఆర్డినేట్ చేసుకుని మీరు వెళ్ళిపోవచ్చు, మొత్తం అంతా చక్కబెట్టేసి. ఓకే, అయితే మీరు ఈ ఈవెంట్ లో మీరు ఏం చేయాలంటే చెప్పండి. బాగా ఎర్న్ చేయాలి. ఓకే, మీరు ఎంత ఎర్న్ చేస్తే దానికి మేము 10% మీకు కమిషన్ కూడా ఇస్తాం. అచ్చా, అంటే మీకు ఎర్నింగ్ కూడా ఉంటుందన్నమాట. ఓకే. ఓకే, మీరు ఈటీవీ ప్లస్ నుంచి కాల్ చేస్తున్నారా అండి? మీకు ఎలా తెలిసిపోయిందండి? అంటే మొన్ననే మా ఫ్రెండ్స్ మధ్య డిస్కషన్ అయింది మీ షో గురించి. ఆహా, అందుకేనా అండి ఇంత చక్కగా మాట్లాడుతున్నారు? అంటే యాక్చువల్గా నేను మార్నింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి కాలేజ్ చూసానమాట. ఓకే, సో రీస్టార్ట్ చేసుకున్నాను, అప్పుడే మీరు నిజంగానే కాల్ చేశారేమో అనుకున్నాను.
నేను నిజంగా నాతో మాట్లాడుతూనే నిజంగా అనుకున్నారు, కాజల్తో మాట్లాడితే కనిపెట్టేశారా? అంటే ఇప్పుడు వాయిస్ తెలుసుగా నాకు. అంటే చైతు వాయిస్ గుర్తుపట్టలేదు, నా వాయిస్ గుర్తుపట్టారా మీరు? రెగ్యులర్ గా ఫాలో అవుతున్నప్పుడు వాయిస్ గుర్తుపెట్టాను. కానీ బిస్కెట్ అయిపోయింది ప్రాంక్, అందుకే నేను బాధపడుతున్నాను. కానీ వాయిస్ గుర్తుపట్టినందుకు బాగా ఆనందపడుతున్నాను. మీ ఫ్రెండ్ స్పందన మాకు మెసేజ్ చేశారు మిమ్మల్ని ప్రాంక్ చేయమని చెప్పేసి, ఆడుకోమని చెప్పేసి హారిక. అవునా? Yes. అవును. ఓకే. ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఇలా కన్వర్ట్ చేసినందుకు. మీరు కూడా మీ ఫ్రెండ్స్ ని ఆడుకోవాలంటే మా షోకి మెసేజ్ చేయండి, ఓకేనా? షూర్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ మేనేజ్మెంట్ కెరియర్. థ్యాంక్ యూ. మీ ఈవెంట్స్ యాంకర్లు కావాలంటే మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, రాబోయే కాలానికి పెద్ద ఈవెంట్ మేనేజర్స్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. 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 అయ్యో, ఇట్లా గుర్తుపెట్టేశారండి చేతు. బొట్టు పెట్టి చుక్క పెట్టుకున్నావు కదా, అందుకే గుర్తు పెట్టేశారు. మాట్లాడుతున్నారు చేతు, మాట్లాడుతున్నా చూసి కాదు, గొంతు విని. అదే చెప్పారు కదా, నేను బాగా ఫాలో అవుతున్నారు కాజల్. నీ గొంతు అలా వినగానే అందరికీ తెలిసిపోద్ది, ఇక్కడ ఎక్కడో ఉంది అని చెప్పేసి. ఏంటది? వాయిస్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అలా గుర్తుపట్టేశారు. ఎనీవేస్, మీరు కూడా మీ వాళ్ళు ప్రాంక్ చేయాలి అంటే 7732077321 కి టెక్స్ట్ మెసేజ్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ చేయండి, డీటెయిల్స్ పంపించండి, వాళ్ళు మేము ఆడుకుంటాం సూపర్ హిట్ గా. అది వాళ్ళ మన మస్త్ టైం పాస్. ఎగ్జామ్స్ అయితే చాలా కష్టపడి టెన్షన్ గా వెయిట్ చేసి రిజల్ట్స్ వచ్చాక సుకూన్ గా హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు కదా, బిందాస్ గా ఎంజాయ్ చేయండి. బికాస్ లైఫ్ ఉన్నది ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి మస్త్ టైం పాస్ లో చేయొద్దు. యాజ్ ఆల్వేస్ సే, లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ us on మస్త్ టైం పాస్. And as he always says, keep smiling and enjoy every second of your life. Take care, love y'all. Bye.